ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఆహాబు అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆహాబు అనే మాటకు అర్థం, ఆహాబు అనే మాటకు అర్థం పెద్ద తండ్రి లేక పిన్న తండ్రి అని అర్థం, ఎట్టకేలకు తండ్రి అని అర్థం. ఈయన గూర్చి బైబిల్ గ్రంథంలో ఈయన పేరు దగ్గరగా పురారా 78 సార్లు మనకి కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, గడిచిన రాత్రి అవును గురించి విన్నాము. ఆమె పేరు ఎన్నిసార్లు ఉందనుకున్నాము? కేవలం 4 సార్లు మాత్రమే, 2 అధ్యాయాల్లో మాత్రమే కనిపించింది ఆమె పేరు. కానీ ఈరోజు మనం వినుచున్నటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఆహాబ్ అనే వ్యక్తి, ఈయన గురించి 2 అధ్యాయాలు కాదు పిల్లరా, కొన్ని గ్రంథములలోనే ఈయన యొక్క పేరు ప్రస్తావించబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జరిగిన విషయం ఏంటి అంటే, ఈ ఆహాబ్ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి ఒక ఘనమైనటువంటి రాజుగా పరిపాలన చేశాడు. ఇతడు దగ్గరగా ఇజ్రాయేలు దేశంలో ఇతని యొక్క రాజ్య పాలన అనేది 2 శతాబ్దాలుగా అనగా దశాబ్దాలుగా అంటే దగ్గరగా 22 సంవత్సరాల కాలము ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఒక మహారాజు ఈ యొక్క ఆహాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 19 మంది రాజులలో ఇతడు క్రమములో ఇశ్రాయేలు రాజ్యానికి 7వ రాజు. 22 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అని పిలువబడిన 10 గోత్రాల ప్రజలను పరిపాలించిన మంచి యోగ్యత కలిగిన వ్యక్తిన. దేశాన్ని పాలించడం అంటే మాట్లాడలేరా, ఒక కుటుంబాన్ని శాసించి నడిపించడమే కష్టం అయినప్పుడు దేశాన్ని పాలించడం అంటే ఎంత ఆలోచన శక్తి ఉండాలి. ఈ అహాబు యొక్క తండ్రి ఒమ్రి. ఇశ్రాయేలుకి మొత్తం 19 మంది రాజులు. ఈయన ఎన్నో రాజు అని చెప్పుకున్నాము? 7వ రాజు. ఎంతకాలం పరిపాలన చేశాడు? 22 సంవత్సరాలు. మోడీ గారి పాలన ఇప్పుడు ప్రస్తుతం 13వ పర్యాయం కదా. మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేం కదా. అయితే ఈయన 22 సంవత్సరాలు ఒక దేశాన్ని పాలించాడట. ఈయనకంటే గొప్పవాడు సొలొమోను 40 ఏండ్లు. ఇజ్రాయేల్ రాజుల చరిత్రలో ఒక రాజుని నడిపి 52 సంవత్సరాలు ఒక దేశాన్ని పాలించాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అంతటి గొప్ప కాలం పాలించిన రాజులు ఎవరు లేరు. సరే, ఈ యొక్క రాజుగారు ఒకానొక రోజున పులేరా తూరు సీదోను రాజు అయినటువంటి ఎద్బయలు అనబడిన ఒక రాజుగారు కుమార్తెని ఇతడు వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వివాహమైన వాళ్ళంతా స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మాయ్ నువ్వు చేస్తున్నావు. సరే విందాం. సంతోష్ చేపైకెత్తుతున్నాడు. జాస్పరా ఏం విద్య, నువ్వు కొంచెం ఆ పిల్ల మౌనంగా మీరిద్దరు చేతులు ఎత్తేస్తున్నారు ఏంటో. సరే, మిమ్మల్ని వాక్యం వైపు ఆకర్షించడం కొరకే. పులరా, ఈ యొక్క ఆహాబు తన యవ్వన కాలంలో ఎద్బయలు అనబడిన ఒక రాజుగారు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెల్. సాధారణంగా వివాహం అయిన తర్వాత ఈ రాజుగారు ఎందుకు ఉపవాసం చేశాడో జరిగిన విషయాన్ని మీకు తీసుకొస్తున్నాను. ఇతడు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి? ఉపవాసం చేయడం ద్వారా అతడు పొందిన ఫలితం ఏంటి? 2 మాటలు. అతడు ఉపవాసం చేయడానికి కారణం ఏంటి? 2, అతడు ఉపవాసం ద్వారా పొందిన ఫలితం. రమ్య తల్లిగా చెప్పరా, మాట్లాడరా. మా చెల్లి ఎలా చూస్తుందంటే, నేను ఇప్పుడు మాట్లాడితే నా నోట వజ్రాలు రాలిపోతాయి, మా అన్నయ్య వాటిని అన్నిటిని నేరేసుకుంటాడు, గొప్ప వ్యాపారం చేస్తాడేమో అన్నయ్య. అంతేనా?
ఓకే, 2 మాటలు. ఒకటి, అతడు ఉపవాసం చేయడానికి గల కారణం. 2, తాను ఉపవాసం చేయట ద్వారా పొందిన ఫలితం. ఇక ఉపవాసం మనం చేయాలా వద్దనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ ఆహాబు తాను సీదోనీలైనటువంటి అద్బయలు అనబడిన రాజకుమార్తెను యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే యెజెబెలుని వివాహం చేసుకున్నాడో, ఈ వివాహం చేసుకున్న తర్వాత ఈ రాజుగారు కుమార్తె సీదోను రాజ్యము నుండి ఇశ్రాయేలు రాజ్యానికి కోడలుగా వచ్చింది. చూడండి, కోడలుగా వచ్చినప్పుడు హడావుడిగానే వస్తారు కదా, బీరువాని, కంచం, మంచం, ఇవన్నీ ఈ హడావుడితో వెళుతుంటారు నేటి కాలంలో. అయితే ఆ మహాతల్లి ఎలా వచ్చిందంటే పిల్లారా, తను కొన్ని విగ్రహాలను తీసుకుని వచ్చింది. ఎక్కడ నుంచి? సీదోను తన యొక్క పుట్టింటి నుండి తన మెట్టినింటికి వచ్చేటప్పుడు కొన్ని విగ్రహాలతో వచ్చింది. వచ్చిన తర్వాత ఈ భర్తను ప్రేరేపించి, ఈయన రాజు కదా, రాజు తలంచుకుంటే దెబ్బలు కొదువ అన్నట్లు, మళ్ళీ స్తోత్రం, నువ్వు తిరగాలి మా సంతోషం, నువ్వు తిరిగితేనే మాకు ఆనందం, లేకపోతే రాత్రి ఎలా ఉందంటే ఏమీ లేనట్టుంది. సరే, ముందుకు వెళదాం పిల్లారా. ఈ విగ్రహాలను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశంలో నలుమూలల ఏ దిక్కునకి వెళ్ళినా అక్కడ బలిపీఠాలు ఉన్నాయి. జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేవాళ్ళు ప్రజలు. అయితే జరిగిన విషయం ఏంటంటే పిల్లారా, ఈ యెజెబెలు అనబడిన మహాతల్లి ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టిందో తన భర్తను ప్రేరేపించడం మొదలుపెట్టింది. బహుశా నేను ఇలాగ నా మాటలు వివరించాలని ఆశపడుతున్నాను, మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలనుకుంటున్నాను. అమ్మా బాగున్నావా, ఏం కావాలి నీకు? ఏం పెడతారులేండి, నాకేం అక్కర్లేదు. ఎందుకమ్మా అలా ఉన్నావు? ఏమండి, నాకేమన్నా అందం సందం నాకేమన్నా ఉందా? నాకేమన్నా సంతోషం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏం తక్కువైంది? నీకు రాణివి కదా, నీకేం తక్కువైంది? నేను రాణినేనండి, కానీ నా ఇలవెలుపులు ఉన్నారుగా. అమ్మ ఏం చేద్దాం? ఒక పని చేయండి, ఇశ్రాయేలు నలుమూలలు ఎక్కడెక్కడైతే బలిపీఠాలు ఉన్నాయో యెహోవా బలిపీఠాలు తొలగించి మా విగ్రహాలను అక్కడ పెట్టండి అంత. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చేయాలి? జీవము కలిగిన దేవుని ఆలయాలను తీసివేసి బలిపీఠాలను పడగొట్టేసి అక్కడ ఏం చేయాలి? మా విగ్రహాలను పెట్టండి అని అడిగింది. పిల్లరా, చాప కింద నీరులాగా ఆహాబు యొక్క ఆత్మీయత ఏమైందంటే క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇక్కడ కూర్చొని మనందరికీ దేవుని వాక్యంలో మనందరికీ హెచ్చరిక, నువ్వు ఆత్మీయంగా బలపడడానికి ఎంతో ప్రయాసపడాలి, కొంత సమయాన్ని వెచ్చించాలి, కొంత కాలాన్ని వెచ్చించాలి. కానీ అదే వ్యక్తి ఆత్మీయంగా పడిపోవడానికి ఏ విధమైనటువంటి అక్కర్లేదు. ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, పడిపోవడానికి చాలా ఈజీ పిల్లరా. ఈ యొక్క ఆహాబు భార్య అయిన యెజెబెలు అప్పటి వరకు వారి గర్భాన పుట్టిన పిల్లలకు కూడా ఆహాబు ఏం పేర్లు పెట్టేవాడు తెలుసా? యెహోవా దేవుని నామము అర్థమిచ్చేటువంటి పేర్లు పెట్టేవాడు. 4 కుమారులు ఏం పుట్టారు, ఒక్కొక్కడికి యెహోరామ్ అంట, ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెడుతూ ఉండేవాడు. ఏ పేరు పెట్టినా ఎవరి అర్థం ఏ భావం రావాలి? సజీవుడైన దేవుని యొక్క అర్థం వచ్చేటట్లుగా పేరు పెడుతుండేవాడు. అయితే పిల్లలు, ఎప్పుడైతే ఈ యొక్క ఆహాబు భార్య యెజెబెలు తను ప్రేరేపించడం మొదలుపెట్టిందో, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా జీవము కలిగిన దేవుని ప్రవక్తల్ని చంపించడం మొదలుపెట్టాడు. నా మాట మీకు అర్థం చేసుకోవాలి. పిల్లలకి పెట్టిన పేర్లు ఏంటి? 16, 29 చదవండి ఒకసారి. రాజై నాన్న ఒకసారి 18:4 చదవండి నాన్న ఒకసారి. రాజులు మొదటి గ్రంథము 18:4. యెహోవా ప్రవక్తలను, పిల్లరా వింటున్నారా? కొడుకుల పేర్లు ఏం పెట్టేవాడు? దేవుని నామం పేరట దేవుని అర్థం ఇచ్చేటువంటి పేర్లు పెడుతుండేవాడు. కానీ ప్రవక్తలు ఏం చేసేవాడు?
నిర్మూలన చేస్తున్నారు. ఎందుకనంటే ఈ ప్రవక్తలు ఉండినట్లయితే ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని మాటను ప్రజలకు అందిస్తారు. పాపంలో ఉన్న వ్యక్తి, శాపంలో ఉన్న వ్యక్తి, త్రాగుడులో ఉన్న వ్యక్తి, వ్యభిచారంలో ఉన్న వ్యక్తి, మోసంలో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తులకు వైద్యుడు పనికిరాడు. పరమ వైద్యుడైన దేవుని వాక్యం కావాలి. ఆమెన్. ఒక నక్సలైట్ వాక్యం ద్వారా మారుతున్నాడు. ఒక త్రాగుబోతు వాక్యం ద్వారా మారుతున్నాడు. లోక సంబంధమైన పాపములో చిక్కబడిన వ్యక్తి వాక్యం ద్వారా మారుతున్నాడు. ఈ వాక్యం ఎలా అందుతుంది? సజీవుడైన దేవుని ఆత్మ చేత నింపబడి ప్రేరేపించబడి ప్రవక్తలు ప్రవచిస్తున్నారు దేవుని వాక్యాన్ని. కనుక పిల్లరా, ఆహాబు ఏమనుకుంటున్నాడు? ఇలాగున ప్రవక్తలు గనక దేవుని మాటలు అందిస్తే ప్రజలందరూ ఇశ్రాయేలు దేవునితో తిరిగిపోతారు. మరి పెట్టిన గుడుల్లో పూజలు చేసేది ఎవరుంటారు? ఇంకా అర్థమైందా? కనుక ఆహాబు ఏం చేస్తాడంటే బయలు ప్రవక్తలందరినీ కూడా చంపేస్తున్నాడు. ఇప్పుడు దైవజనులైన ప్రవీణ్ గారి విషయంలో జరిగిన విషయం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లారా, ఇలాగ ప్రవక్తలను లేకుండా చేస్తే ప్రవక్తలకు అందించబడే వాక్యం ఆగిపోద్ది కదా. ఈ వాక్యం ఆగిపోతే, ప్రవచనాలు ఆగిపోతే ప్రజలందరూ ఎటు తిరుగుతారు? ఇప్పుడు తన భార్య నిర్మించిన, తన భార్య ప్రేరేపణ ద్వారా కట్టబడిన గుళ్ళల్లో ప్రజలు గుంపులుగా ఉంటారు కదా. ఈనాటి కాలంలో కూడా మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలకు సువార్తకి వెళితే మా వాళ్ళందరినీ మార్చేస్తున్నారు అంటలేదా జనాలు? మీ వాళ్ళని మార్చడానికి మేమే పాటి వాళ్ళని జీరోలు. మేము మార్చాలంటే ఆయన వల్ల అవుతుంది, మా వల్ల ఏమవుతుంది చెప్పండి? నా వల్ల అవుతుందా? పోనీ మీ వల్ల అవుతుందా? అలా అయితే మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? ఊరుకు ఒకరు చెప్పులు వెళ్ళిపోతుంది కదా. మన వల్ల ఏమవుతుంది? మార్చాలన్నా, మలచాలన్నా, కార్యం చేయాలన్నా, స్వస్థత జరగాలన్నా అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. జస్ట్ వీఆర్ జీరోస్. మనం అంతా ఎవరమో సున్నా లాంటి వాళ్ళం అంతే. నేను ఎప్పుడు అంటాను, దేవుడు వాడుకునే చీపురు కట్ట నేను అంటాను. దేవుడు వాడుకునే, ఇప్పుడు ఇల్లాలు ఏం చేద్దాయి? ఇల్లును శుభ్రం చేయాలనుకోండి, చీపురు కట్టట్టుకుంటుంది. ఉన్నసేపు తన చేతిలో బాగా పనిచేద్దాం, తర్వాత ప్రక్కనెట్టేది అంతే. ఓ సేవకుడు, దేవుని బిడ్డ అంతే, దేవుని చేతిలో పాత్ర లాంటి వాళ్ళం. అలాని చీపురు కట్టని పిలవకుండా అమ్మా. నా దేవుని పిల్లారా, ఇలాగున్న ఆహాబు రాజు ఇశ్రాయేలులైన జీవము కలిగిన దేవుని ప్రవక్తలందరినీ చంపుతూ వచ్చేసాడు. ఒబద్యా అనబడిన వ్యక్తి కొందరు సేవకులను పెంచి పోషించాడంట. ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఒబద్యా. నా దేవుని పిల్లలు అయితే జరిగిన విషయం ఏంటంటే చూడండి, అతడు ఎద్బైలు అనబడి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. విగ్రహాలకు బలిపీఠాలు కట్టాడు. బయలు కుమారులకి దేవుని పేర్లు పెట్టాడు. తన సమక్షంలో తన రాజ్యంలో ఇజ్రాయేల్ ప్రవక్తలందరినీ కూడా చంపించేస్తున్నాడు. ఇది కూడా చాలక ఒకరోజు ఏం చేశాడంటే, తన పొలం ఇది, తన రాజభవనం బాగా గమనించండి. ఆ రాజభవనాన్ని ఆనుకుని ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట వేరొక అయింది. అయితే ఈయనేం చేశాడంటే, ఈ ద్రాక్ష తోట నాకు కావాలన్నాడు. ఎవరిని? భార్యని. భార్య అంది, ఆ తోట ఎవరిదో కనుక్కోండి అంది. ఎవరిదో ఆ తోట? ఎవరిది? నాబోతు అనబడిన ఒక సాధారణ వ్యక్తిది. ఈ నాబోతునికి కబురు పెట్టారు, నాబోతు మీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే, ఎందుకంటే నా ఇల్లు ఆనుకుని ఉందయ్యా, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే ఆవరణ దాటగానే ద్రాక్ష తోటలో అడుగు పెడతానన్నాడు. అప్పుడు నాబోతు అన్నాడు, అయ్యా అది మా పితరుల స్వాస్థ్యం అండి, నా తండ్రి నా తరతరాలుగా వచ్చిందండి, నా పితరుల స్వాస్థ్యాన్ని నేను ఇవ్వలేనండి అని చెప్పాడు. అయితే ఆ మాటకి తను బాధపడిపోయాడంటే, నేను అడిగితే రాజుని అడిగితే ఇవ్వను అన్నాడని. ఆ మాటకి వెళ్ళి భార్య అంది, ఏంటి అలా ఉన్నారంటే, నేను నాబోతు ద్రాక్ష తోటని అడిగాను, నాకు ఇవ్వను అన్నాడు. ఈ మాత్రం దానికి ఎందుకు అలా మూతి ముడిచి కూర్చుంటారేంటి? లేవండి, నేను ఒక పథకం పన్నాను, ఆ పథకం ప్రకారంగా మీ సొంతం అయిపోద్దాను. ఏం చేయమంటారు? ఏం కాదు, రేపటి దినాన్ని ఉపవాస దినాన్ని చాటించండి, ఊరంతా పట్టణం అంతా వచ్చేస్తారు. ఈ నాబాలు కూడా అందులో ఉంటాడు, క్షమించండి, నాబోతు కూడా అందులో ఉంటాడు. 2 మనుషులకి కిరాయి ఇస్తాను, నేను డబ్బులు ఇస్తాను,
ఆ ఇద్దరు మనుషులు వచ్చి ఏం చేస్తారంటే, ఈ నాబోతు రాజుగారిని ద్వేషించాడని అబద్ధపు సాక్ష్యం చెబుతారు. వెంటనే సైనికులు అందరూ కలిసి రాళ్ళు రువి నాబోతుని కొట్టి చంపేయండి, నాబోతు చచ్చిపోతే ఇంకా పొలం ఎవరిది, మీదే కదా అంది. భార్య ఎలాంటి ఆలోచించిందో చూసారా ప్లేరా? ద్రాక్ష తోట కోసం ఏం చేయాలంట, అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపించేమంది. ఆ ప్రకారంగానే ఈ యొక్క ఆహాబ్ ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని చాటించి అందరినీ వచ్చిన తర్వాత మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ నాబోతును ముందుకు నెట్టేసి, ఈ వ్యక్తి రాజుగారిని దూషించడమే విన్నామంటారు. రాజును దూషించడం తగునా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే తలవరా వేసుకుని చంపేశారు. ఎవరిని? నాబోతుని. చూసారు, అతని యొక్క పాపం, దోషం, అక్రమం పరాకాష్ఠకి చేరింది. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఏలియా ఒకరున్నాడు ఆ కాలంలో. ఏలియాను దేవుడు పంపించి, ఇదిగో నాబోతు ద్రాక్ష పొలంలో ఆహాబు ఉన్నాడు వెళ్ళినాడు. ఈ ఆహాబును చూసినటువంటి ఏలియాను చూసిన ఆహాబు గుండెలు జారిపోతా ఉన్నాయి, భయపడుతూ ఉన్నాడు. రండి దేవుని వాక్యంలోకి 21వ అధ్యాయం ప్రియులారా, ఒకసారి 17వ వచనం. అప్పుడు యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో మనిషిని చంపించి భూమిని లాక్కున్నాడు. ప్లేరా, ఏలియాతో దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఏలియా ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళాడు. ఏలియా వెళ్ళి ఇది అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపావు గనక దేవుడు నీతో చెప్పమన్న మాటేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తమును నాకెనో ఆ స్థలములో కుక్కలు నీ రక్తమును నిజంగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అంటే అర్థం ఏంటి? నాబోతుని ఎలాగ రాళ్లతో కొట్టి చంపించేశావో, ఈ దోషం, ఈ రక్తపరాధం నీ మీద పడబోతా ఉంది, నీ భార్య మీద పడబోతా ఉంది అని దైవజనుడైన ఏలియా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి హెచ్చరిక చేశాడు. ప్రియులారా, మొన్న మంతా తుఫాను పేరేంటి? నేను కరెక్ట్ చెప్పాను, తప్పు చెప్పాను? తుఫాను వస్తుంది అనగానే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడ్డారా లేరా? పాపం గవర్నమెంట్ కూడా చాలా చాలా ప్రయాసపడ్డారు. నిజంగా ప్రభుత్వాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. అదేందో విచిత్రం అండి, ప్రభుత్వం ఎప్పుడైతే ముందు అలర్ట్ అవుతుందో తుఫాను అప్పుడు వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పడం కాదు, కొన్నిటిని వెనక్కి చూడండి. ఒకసారి మన రాజప్ప గారి కళ్యాణ మండపంలో కూడా మొత్తం బెటాలియన్ దిగిపోయారు. ఆ సెంటర్లో ఎవరో మాట్లాడితే నేను అన్నాను, ఈ ప్రభుత్వం ఇంత హడావుడి చేస్తుందంటే ఈ తుఫాను కూడా రాదన్నాను. అదేంటి మాస్టర్ గారు? రాదంతే, రాలేదు, వెళ్ళిపోయింది. వీళ్ళు సర్దేశారు. అంటే ప్రభుత్వాన్ని తప్పుపడదుమా? అట్లనే రాదు, వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. లేకపోతే మళ్ళీ ప్రజలందరూ ఎవరి మీద దుమ్మెత్తిపోతారు? ప్రభుత్వం మీద అంటారు. కనుక ప్రభుత్వం మీద మనం నేరం వేయడానికి సరిపోం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక తుఫాను వస్తుంది అనగానే ప్రభుత్వమే కాదు ప్రజలు, ఇదివే మన సంగతి ఏంటి? ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఏదైనా కార్యక్రమాలు ఉంటే పోస్ట్ పోన్ చేసి జాగ్రత్త పడ్డాం కదా. ఇప్పుడు ఆహాబు ఇంటి మీదకి ఏం రాబోతుంది? రక్తపరాధ దోషం రాబోతుంది. కుక్కలు నాబోతు యొక్క రక్తాన్ని ఎలాగ నాకాయో ఈయన రక్తాన్ని కూడా నాకబోతున్నాయంటే, ఇతడు ఎలాగ చూడండి, నాబోతు ఎలాగున భయంకరమైన చావు చనిపోయాడో, ఈ యొక్క దేశాన్ని పాలించేటువంటి రాజైన ఆహాబు కూడా అలాగే అవ్వబోతున్నాడు అన్న సంగతి గుండెని కదిలించేసింది. ఎవరికి? ఆహాబుకి. పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జరిగిన విషయం ఏంటంటే, ఈ వార్తను వినగా ఆహాబు గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కలవరంతో నిండిపోయాడు. మరి రానున్న ఉన్నటువంటి ఈ ఉపద్రవం నుంచి నేను తప్పించబడాలంటే, ఈ కీడు నుండి నేను తప్పించబడాలంటే, నన్ను ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తా వచ్చినాలని ఇంకా యెహోవా దృష్టికి కీడు చేయుటకు
నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి, సెలవిచ్చాను. నేను నీ మీదకి అపాయమును రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవ్వరూ లేకుండగా పురుషులందరినీ నిర్మూలము చేతును. తర్వాత వచ్చిన కూడా, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నువ్వు కారకుడవు. ఏం చేశాడంట ఆహాబు? తను చేసిన దోషము ఒక్కడే కాదు ప్లేరా, తన భార్య యొక్క ప్రేరణకు లోబడి దేశంలో విగ్రహ గుడులు పెట్టేసరికి ఇశ్రాయేల్ అందరూ ఎటు త్రిప్పబడ్డారు? లోకం వైపునకు త్రిప్పబడ్డారు, పాపం వైపునకు త్రిప్పబడ్డారు, మోసం వైపునకు త్రిప్పబడ్డారు, హేయ కృత్యములతో బంధించబడుతున్నారు, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కనుక ఇజ్రాయిల్ అందరూ తప్పిపోవడానికి కారకుడు ఎవరు? ఆహాబు. తన కుటుంబము, తన కుటుంబం యొక్క పురుషులందే లేకుండా దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఆహాబు అంట చలించిపోయి, గుండెలు కదిలిపోయిన వాడై, మనసులో నెమ్మది లేనివాడై తనేం చేస్తున్నట్టు 4 విషయాలు చేశాడు అతడు. 27వ వచనంలో, ఆహాబు ఈ మాటలు విని 1 వస్త్రాలు చింపుకొని, 2 గోనె పట్ట కట్టుకుని, 3 ఉపవాసం ఉండి, 4 గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు 4 పనులు చేశాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఉపవాసం. ఎందుకు ఈ ఉపవాసము? తన కుటుంబం మీదకి ఓ భయంకరమైన ఉగ్రత రాబోతుంది. నినివే పట్టణం మీదకి ఉగ్రత వచ్చినట్లుగా ఈ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ ఆహాబు ఇంటి మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రతను చూచినప్పుడు, ఈ ఉగ్రతను గురించి ఆలోచించినప్పుడు, ఈ ఉగ్రతను గురించి తలంచితే అతడు గుండెలు కదిలిపోతూ ఉన్నాయి. ప్లేరా, అలాంటి దినాల్లోనంట ఆహాబు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఉపవాసం ఉండి వ్యాకుల పడుతున్నాడంట. చప్పట్లు స్తోత్రం చేద్దాం ఒకసారి. కొట్టే చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ వచ్చేలాగా. హల్లెలూయా. ఇలాగునప్పులేరా దేవుని సన్నిధిని అతడు దీన మనస్కుడై ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలు పెడితే 29వ వచనం పిల్లరా, దేవుడు 28 నుంచి చదువునాన్న. యెహోవా వాక్కు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము, ఏ అపాయము? నీ ఇంటి మీదకి, నీ వంశంలో ఒక్కరు కూడా పురుషులు ఉండరని దేవుడు ఉగ్రతను ప్రకటించారు కదా. ఈ ఉగ్రతకు, ఈ అపాయాన్ని చూచి అతడు భయపడ్డాడు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. దేవుడు ఏం చేసినట్టు ఉపవాస ప్రార్థనకి? చెప్పాలి. దేవుడు ఏం చేసినట్టు ఉపవాస ప్రార్థనకి? అపాయం రాకుండా ఆపి. ఇంకా కంటిన్యూ చేద్దాం. అతని కుమారుల కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా గమనించండి, నన్ను ఒక ముగ్గురు లేచి నిలబడి చెప్తాను. పర్లేదు, ఒక 3-4 లేవని చెప్తాను. హైట్ వైజ్గా నిలబడండి. ఓకే, ఒకరి వెంబడి ఒకరు ఇలా నిలబడండి. ఒకసారి నేను గమనించండి, ఇలా ఉండు. ఒకసారి గమనించండి పిల్లరా. ఇప్పుడు ఈయన ఒక ఆహాబు అనుకుందాం. గమనించండి బాగా. ఈయన ఒక ఆహాబు అనుకుందాం. ఓయ్ నిలబడు. హల్లెలూయా. పిల్లరా, ఒక ఆహాబు అనుకుందాం. ఆహాబుతో దేవుడు ఏం చెప్పాడు? నీ వంశం మీదకి నేను కీడు రప్పిస్తాను అన్నాడు. ఓకేనా? అయితే ఆహాబు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడ్డాడు. ఒకసారి మోకరించి ఏం చేసాడంటే ఇతను ఉపవాస ప్రార్థనలో గడిపాడు. ఇప్పుడు అపాయాన్ని దేవుడు ఏం చేశాడు? ఈయన కాలంలో రానివ్వను అన్నాడు. ఉపవాస ప్రార్థన ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు
అపాయాన్ని తొలగించింది, ఉగ్రతను తొలగించింది, దేవుని యొక్క కోపాన్ని తప్పించింది. ప్లేరా ఒకటి, ఆహాబు తరం అయిపోయింది. ఆహాబు యొక్క కుమారులు తరానికి వస్తున్నారు. ఒకవేళ ఆహాబు తరములో తర్వాత తరములో కుమారుడు మోకరించాడు అనుకో, మోకరించి దేవుని ఉగ్రత ఏమవుతుంది? అది మరలా పోస్ట్ పోన్ చేయబడుతుంది. ఆ తర్వాత తరంలో వాళ్ళు కూడా చేశారు, మోకరించో. ఆ తర్వాత తరం వాళ్ళు కూడా ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. ఏం చేస్తాడు దేవుడు? ఆ తర్వాత తరం కూడా ఏం చేశారు? అంటే దేవుని ఉగ్రత, ఆహాబు ఇంటి మీదకి రావలసిన శాపము రాకుండా పోవడానికి అతని రాజ్య బలం కాదది, తన ఆయుధ బలం కాదది, తన తెలివితేటలు కావవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వినయ మనస్కుడై దీన స్వభావాన్ని కలిగి పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాదాల చెంత వ్యాకులపడుచు గోనె పట్ట కట్టుకుని దీన మనస్కుడై వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు చూసారా? ఆ ఉపవాస ప్రార్థన దేవుని ఉగ్రతను తొలగించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆహాబు ఇంటి మీదకి, ఆహాబు తరం మీదకి, ఆహాబు కాలంలో ఉగ్రత రాకుండా పోవడం గల కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ రాత్రి ఒక మాట మన జీవితంలో, ఇప్పుడు మన ప్రభువు నమ్ముకున్నాం, మన పితరులైన వారికి దేవుని వాక్యం వచ్చిన వాక్యానికి మారు మనసు పొందలేని వాళ్ళు ఎంతమంది? దేవుని ప్రత్యక్షత కలిగిన లోకాన్ని వెంబడించిన వారు ఎంతమంది? ప్రియులారా, వింటున్నారా? నేను అంటాను, కొన్ని తరాలుగా వచ్చుచున్న దోషాన్ని కూడా బంధించగలిగిన శక్తి ఒక్క ఉపవాస ప్రార్థనలోనే ఉంది. ఆమేన్. కనుకనే ప్రతి ఇంట్లో ఒక దీపం వెలిగినట్లుగా ప్రతి కుటుంబంలో ఒక అన్న లేదా ఒక చెల్లి, ఒక తండ్రి లేక ఒక తల్లి దేవుని చిత్తము, దేవుని మహిమకై వీలైతే కుటుంబం అంతా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది? అతను తను చేసిన హేయకృత్యములైన కార్యముల ద్వారా తన పాపం పరాకాష్ఠకు చేరి దేవుని యొక్క ఉగ్రత తన మీదకి రాబోతుంది. ప్రభువారు ఏమన్నాడు ప్లేరా అబ్రహాముతో? నీతిమంతుడు ఒక్కడుంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడు దేవుడు. ప్రియులారా, ఇప్పుడు ఆహాబు వినయ మనస్కుడై ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత వ్యాకులపడుచు వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని దేవుని సముఖంలో విలపిస్తుంటే, ఆ విలపించి అతడు చేసిన పాపాన్ని ప్రభువు లక్ష్య పెట్టడం కాదు ప్రియులారా, అతడు కార్చిన కన్నీళ్లను దేవుడు చూశాడు. మనుషునికి దేవునికి ఉన్న వ్యత్యాసం చెప్పమంటారా? మనుషుడు నీలో 99 మంచిని చూచినా ఒక్క చెడును చూడగానే ఆ ఇంతేగా అంటాడు. నా దేవుని పిల్లరా, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 99 బలహీనతలు నీలో ఉన్నా నీలో ఒక్క మంచిని చూసి ఆ 99 మీద నీకు జయ జీవితం ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మనం దేవుని మాటకు లోబడాలి, కనుకనే మనం దేవుని మాటకి విధేయత చూపాలి, కనుకనే దేవుని సన్నిధిని మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఆహాబు ఉపవాసం ఎందుకు చేస్తుంటే తను చేసిన హేయకృత్యములకు తన పాపం పండపోతుందని. ఉపవాసం తర్వాత ఏం కలిగిందా అంటే ఆ యొక్క ఉగ్రత నుండి తను తప్పించబడ్డాడు. బాధాకరమైన విషయం, ఆహాబు వల్లే పశ్చాత్తాప హృదయం తన కుమారుడు లేదు. కనుకనే తన కుమారుని కాలంలో దేవుడు, నా దేవుని పిల్లరా, ఒక ఉపవాస ప్రార్థన దేవుని ఉగ్రతను దాటింది. ఒక ఉపవాస ప్రార్థన, ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే ఆ కుటుంబం మీదకి కీడు రాకుండా, అపాయం రాకుండా దేవుడు తప్పించాడు. రాత్రి కాల వేళ ఈ మాట గురించి నాటున్నారా? మనసా సంఘంగా మనం ప్రార్థన, తుఫానులో కూడా ఆగకుండా నిజంగా ముందు వర్ణంతో చంటి పెట్టిన చంచనెత్తుకుని కూడా నిజంగా మరి కరుణ బ్రదర్ వాళ్ళు దూరం చూస్తారు. మరి కిరణమై కుటుంబం మానక పాల్గొంటుండేవారు, బాగా అందరూ ప్రయాసపడారు, కానీ చంటి పిల్లడితో కూడా రావడం అనేది చాలా బహుశా నేను అనుకుంటున్నాను, ఇలాంటి సంఘాలు లోకంలో ఎంతో మంది దేవుని సన్నిధిలో చేసిన
ప్రార్థనల యొక్క ఫలితమే దేవుడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు. ఇది మన బట్టి, మన తెలివిని బట్టి కాదు పిల్లరా తప్పించబడింది. కొందరు నాయకులేదో శాటిలైట్ రూమ్ దగ్గర కూర్చుని ఆపేసినట్టుగా బోధించినది కాదు దేవుడు ఆపేసింది. కేవలం దేవుడు దయచూపుడు మన ప్రాంతాన్ని. 96 తుఫాన్ రిపీట్ అవుతేమో అనుకున్నారు అందరూ పిల్లరా. 96లో వచ్చిన భీకరమైన తుఫాను మరలా రిపీట్ అవుతారు సారా. అద్భుతమైన దేవుడు ఆ కీడు తుఫాను అప్పగించలేదు. ఇది కేవలం దేవుడు కృపయే. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణాల కేంద్రాల్లో కూర్చుని పోషిస్తే కాదు పిల్లలు, ఇది ఆగి దేవుడి పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కేవలం దేవుని దయ వల్ల, ప్రభు కనికరం వల్ల ఎంతో మంది ఆత్మీయ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండి, గుడారాల్లో ఉండి, గృహాల్లో ఉండి మానక చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ఆమేన్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపాయం రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. ఆమేన్, ఆమేన్. కరుడైన దేవుడు ఆ కృప చేత మనలందరినీ బలపరుచును గాక. నల్లవంశను ప్రార్థన చేస్తున్నాం హృదయపూర్వకంగా దేవదేవుని సన్నిధానంలో రాత్రికాల. ప్రభువా, ఆనాడు ఆహాబు చేసిన యొక్క ఉపవాస ప్రార్థన తన తరములో కీడు చూడకుండా కాపాడిందయ్యా. తన వంశం మీదకి రాక తన తరములో కీడు చూడకుండా కాపాడిందయ్యా. ఈ తరంలో మేము కూడా ఉపవాసం ఉంది. ఆహాబు వల్లే మేము ఉండాలని కాదు, కానీ ఆహాబు పొందిన కృపను మేము పొందాలయ్యా. ఆహాబు నాన్న ఉపవాసమును అపాయాన్ని తప్పించుకున్నట్లుగా ప్రతి దినము నాన్న లోక సంబంధమైన ప్రతి కీడు నుంచి మేము తప్పించుకున్నట్లుగా ఆ ఉపవాస ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ఉపవాస ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. అందరూ ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రార్థనకి ఎక్కి